ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉన్నందుకై నేను ప్రభుని స్తుతిస్తున్నాను. మీ అందరికీ నా ధన్యవాదాలు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మన జీవితంలో ఎన్నో రకాల చింతలు, మానవుని జీవితంలో రకరకాల చింతలు. అయితే మనం చింతించడం వల్ల మొదలు ఎక్కువ చేసుకోగలమా? అయితే భక్తులు ఏమంటున్నారు? వాక్య భాగంలోకి వెళదాం రండి. దేవునికి మహిమ కలుగును గాక. ఫిలిప్పీయులకు రాసిన అధ్యాయము 4వ అధ్యాయము 6వ వచనములో అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడో చదువుదాం. దేనిని గూర్చి చింతింపకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రతి వారితో మాట్లాడండి అయ్యా. చాలా మంది హృదయాల్లో చింతలతో జీవిస్తున్నారు. మా చింత యావత్తు నీ మీద వేసే మనసు ఇవ్వమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, దేనిని గురించి చింతింపకుడి. అవును, మనం రకరకాల చింతలు ఈరోజు, ఎందుకంటే కొంతమంది పేరెంట్స్ ఉన్నారంటే తల్లిదండ్రులు పిల్లలు మాటింటలేదని కొంతమంది చింత. కొంతమంది జీవితాల్లో పిల్లలు సరైన పొజిషన్లో లేరు, మా పిల్లలు ప్రయోజకులు అవ్వట్లేదని చింత. కొంతమంది పిల్లల మాట వింటలేదని చింత. ఇంకా కొంతమంది పిల్లల భవిష్యత్తు ఏంటి, పిల్లలు మరి ఎడ్యుకేషన్ పరంగా అన్నిట్లో ఫెయిల్ అవుతున్నారు, జీవితంలో సక్సెస్ అవ్వటం లేదని కొంతమంది చింత. కొంతమంది వయసు వచ్చింది కానీ పిల్లలకి వివాహాలు అవ్వటం లేదని చింత. ఇంకా మానవుని జీవితంలో ప్రతి విషయంలో కూడా చింతే. ఏంటంటే కొంతమంది సరైన ఇల్లు లేదు, మరి మాకు సరిగ్గా ఉండటానికి కూడా గృహం లేదే అని చింతించేవాడు కొంతమంది. అయితే నీవు ఎలాంటి చింతలో ఉన్నావు ఈరోజు? ప్రియ క్రైస్తవుడా, క్రైస్తవురాలా, తోటి మనుషులను చూస్తే మనం అనుకుంటా, వాళ్ళు చూడు ఎంత బాగున్నారు, ఉన్నతంగా వారు కారులో తిరుగుతున్నారు, వాళ్ళు చక్కగా హుందాగా ఉన్నారు, వాళ్ళకి ధనికులుగా ఉన్నారు, మేమెందుకు, మా జీవితాలు ఎందుకు ఇలా ఉన్నాయని చింత. అయితే వాక్యం ఏం చెప్తుందంటే దేనిని గూర్చి కూడా చింతింపకుడి. ప్రభువుకు మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధ గ్రంథంలో షద్రక్, మేషక్, అబేద్నెగోలు ఈ అగ్నిగుండంలో పడేస్తానికి వాళ్ళకి అగ్నిగుండం సిద్ధపరిస్తే వాళ్ళ యొక్క విశ్వాసం ఏంటి? మేము సేవించుచున్న దేవుడు మండుచున్న అగ్నిగుండం నుండి తప్పించి రక్షించుటకు సమర్థుడు. అయితే వీళ్ళ విశ్వాసం ఏంటి? మేము ఆరాధించే దేవుడు సజీవుడు కాబట్టి మేము దేవునికి తప్ప, జీవము గల దేవునికి తప్ప మేము దేనికి మొక్కము అన్న విశ్వాసం. ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, నెబుకద్నెజర్ అనే రాజు బబులోను దేశాన్ని పరిపాలిస్తున్న ఈయన ఏం చేశారంటే, ప్రతి వారితో ఒక మాట చెప్పారు, చాటింపేసి, నేను ఈ యొక్క బంగారు ప్రతిమ ఒకటి నిలబెడుతున్నాను. అయితే ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు, చిన్నలు పెద్దలు అందరూ, మేము ఎప్పుడైతే వాద్య ధ్వనులు వాయిస్తామో ఆ సమయాన్ని ప్రతిమకు నమస్కారం చేయాలన్నారు. అయితే వీరు యూదులుగా ఉన్న షద్రక్, మేషక్, అబేద్నెగో వారి విశ్వాసం ఏంటో తెలుసా? మేము ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు. అయితే చూడండి వీళ్ళు ఏమంటున్నారు, ఈ చాటింపు వేసినా కూడా వీరు ఈ మాట అంటున్నారు. 16వ వచనంలో వీళ్ళు ఏమని మాట్లాడుతున్నారు? షద్రక్ను, మేషక్ను, అబేద్నెగోను రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజర్, ఇందురు గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. ఏమంటున్నారు? నెబుకద్నెజర్ రాజా, ఇందురు గురించి మీకు ప్రత్యుత్తరం ఇవ్వాలనే చింత మాకు లేదు. ఇంకా ఏమంటున్నారు ఇక్కడ? మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. హల్లెలూయా. వారి విశ్వాసం ఏంటి? మేము సేవించుచున్న దేవుడు మండుచున్న అగ్నిగుండం నుండి తప్పించి రక్షించుటకు సమర్థుడు. వారు ఒకటే విశ్వాసం, మా దేవుడు అసమర్థుడు కాదు. వాక్యం ఉంటున్న క్రైస్తవ సోదరుడా, సోదరి, మన దేవుడు సమర్థుడు, ఏదైనా చేయగలడు. ఈరోజు నీ జీవితంలో అలాంటి విశ్వాసం ఉందా? దేవుడు చేయగలడు. వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు అద్భుతంగా అగ్నిగుండం నుండి వారిని తప్పించారు. భయంకరమైన అగ్నిగుండం, ఆ బగ్గుబగ్గుమను కాల్తున్న అగ్నిగుండంలో పడేయటానికి నెబుకద్నెజర్ రెడీగా ఉన్నప్పుడు వీరు ఒకటే చెప్పారు, మేము ఇందులో పడిపోతాం, కాలిపోతామనే చింత మాకు లేదు, ఎందుకంటే మా దేవుడు సమర్థుడు. హల్లెలూయా. వాక్యం వింటున్న ప్రతి క్రైస్తవ బిడ్డలు గమనించాల్సింది ఏంటంటే, మన దేవుడు సమర్థుడు. హల్లెలూయా. ఎందుకు చింత?
ఏ విషయంలో నువ్వు చింతిస్తున్నా? క్రైస్తవ సోదరులారా, కొంతమంది రకరకాల చింతలు ఈరోజు. మరి కొంతమంది ఎలాగా కరోనా టైంలో నిజంగా దేవుడు మనల్ని ఎలా పోషించాడో, ఎలా ఆశీర్వదించాడో, ఎలాగ మనల్ని ఆ సమస్య నుంచి బయటకు రప్పించాడో దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కరోనా టైంలో చాలా మంది జీవితాల్లో అనేక రకాల సమస్యలు. చూడండి, మత్తయి సువార్తలో ఒక మాట ఉంది, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమి తిందుము, ఏమి త్రాగుదుమని మీరు దేని గురించి కూడా ఆహారం చింతించొద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమందికి ప్రతి విషయంలో కూడా చింతే. రేపేం ఆహారం ఉండాలా, రేపు మన పరిస్థితి ఏంటి, దేశం అంతా కరువు ఉంది, మరి ఈ కరువులో మనల్ని ఎలా పోషిస్తాడో దేవుడు అని కూడా కొంతమంది చింత. అయితే ప్రభు వీళ్ళతో కూడా మాట్లాడుతుంది ఏంటంటే, దేనిని గురించి మీరు చింతించవద్దు, ప్రభువుకే మహిమ కలుగును గాక. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని రకరకాల చింతలు మనిషి జీవితంలో వెంబడిస్తున్నాయి. అయితే క్రైస్తవ బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఇక్కడ దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 25వ వచనం చదువుదాం. అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చైనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చైనను చింతింపకుడి. అది ఈరోజు ఏం తినాలా, ఏం త్రాగాలా, ఏం ధరించుకోవాలా చింతించొద్దు. ఎందుకంటే మన దేవుడు సమర్థుడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, అయినా వాటిని దేవుడు పోషిస్తున్నాడు. మరి ఆ పక్షులను పోషించిన దేవుడు నిన్ను పోషించడా? పక్షుల కన్నా కూడా నిన్ను శ్రేష్టమైన జీవితం, మానవ జన్మ శ్రేష్టమైనదిగా దేవుడు మనకిచ్చాడు. అలాంటప్పుడు నీకెందుకు చింత? ప్రతి విషయంలో కొంతమంది చిన్నదానికి చింతపడుతూనే ఉంటారు, ప్రతి విషయంలో కూడా దుఃఖపడుతూ ఉంటారు. అయితే ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మనం చింతించాల్సిన పని లేదు. మనిషి రకరకాలుగా చింతపడుతూనే ఉంటారు. ఆది కాండంలో 40వ అధ్యాయంలో ఇక్కడ మనకి ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు. వీళ్ళ చింత ఏంటట చదువుదాం. దేవునికి మహిమ కలుగును గాక. పానదాయకుడు, భక్షదాయకుడు, వీరిరువురు రాజుగారి దగ్గర ఉద్యోగం చేస్తున్నారు. అయితే అదే వీళ్ళిద్దరు తప్పు చేయటం వల్ల జైలుకి వచ్చారు. అదే జైల్లో మరి యోసేపు కూడా పోతీఫర్ భార్య విషయంలో శోధించబడి అతను కూడా చేయని నేరానికి అక్కడికి వచ్చారు. అది యోసేపుని బంధించిన స్థలం. ఇప్పుడు వీరేం చేస్తున్నారంటే, ఆ రాత్రి వరకు ఒక కల వచ్చింది. ఆ కళ గురించి చాలా చింతాక్రాంతులు అయిపోతున్నారు. ఏంటి మా పరిస్థితి, ఏమైద్దో, ఏం జరిగిద్దో ఏంటో కలవరపడుతున్నారు. చూడండి, కలవరపడుతున్నప్పుడు వారి కలవరాన్ని చూసాడు యోసేపు. ఎందుకు బ్రదర్స్, మీరు ఎందుకు కలవరపడుతున్నారు, ఎందుకు బాధపడుతున్నారు? చూడండి, ఆదికాండం 40వ అధ్యాయం 6వ వచనంలో, తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి. వారు ఎలా ఉన్నారట? చింతాక్రాంతులై. అతడు ఎందుచేత నేడు మీ ముఖములో చిన్నబోయినవని తన యజమాని ఇంట తనతో కావలి ఎందున్న ఫరో ఉద్యోగస్తులను అడిగాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారిని అడుగుతున్నారు, ఎందుకు మీ ముఖాలు చిన్నబోయాయి, ఎందుకు కలవరంగా ఉన్నారు అంటే వారు చెప్తున్నారు, ఆ యోసేపుతో చెప్తున్నారు, మేము ఇక ఇలా కలగన్నాం, మా హృదయాలు కలవరం అయిపోయాయి, మాకు అందుకే చింతగా ఉంది, మీరు చింతించాల్సిన అవసరం లేదు అని యోసేపు ఆ కలభావాన్ని, మీరు నాకు కళ చెప్పండి నేను వివరిస్తానని వారితో మాట్లాడారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు నీ జీవితంలో కూడా, ఎందుకంటే పానదాయకుడు చెప్పాడు, ఇక 3 దినాలలో నీ జాబ్ నీకు వస్తుంది, మళ్ళా రాజుగారి దగ్గర నీవు నిర్దోషి అని తేలిద్ది, ఆ రాజుగారి దగ్గర ఉద్యోగం యథావిధిగా చేసుకుంటా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో కూడా కలవరంలో ఉన్నావా, దుఃఖ సాగరంలో ఉన్నావా, ఏం పోగొట్టుకున్నావు, నీ జీవితంలో సంతోషం కోల్పోయావా, ఆనందాన్ని కోల్పోయావా, ఎందుకు నువ్వు అలా బాధపడుతున్నావు? ప్రియ క్రైస్తవ బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, ఏ విషయంలో చింతింపవద్దు, మీ చింత యావత్తు ఆయన మీద ఏమంటున్నాడు. పేతురు భక్తుడు కూడా అంటాడు, ప్రభునామానికి మహిమ కలుగును గాక. వాక్యం వింటున్న ప్రియమైనటువంటి చెల్లి, ప్రియ తమ్ముడా, ఏ విషయంలో నువ్వు మరి బాధపడుతున్నావు? అయితే మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయంలో 7వ వచనంలో ఇక్కడ మనం గమనించినట్లయితే ఏముందంటే, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడు. ఆయన మనల గురించి చింతపడుతున్నాడు. నా కుమారుడికి ఏమి ఇవ్వాలి, నా కుమార్తెకి ఏమి. ఉదాహరణ, ఎగ్జాంపుల్, తల్లిదండ్రులు ఉంటారు, పెళ్లి చేయాలంటే ఆ పెళ్లి విషయంలో వారి మామూలుగా కాదు, పిల్లలకు పెళ్లి చేయాలంటే వారికి చింత. ఎందుకంటే నేను నిన్నటి దినం ఒక వివాహానికి వెళ్ళాను. ఆ వివాహానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగింది పెద్ద వర్షం,
వాళ్ళ వివాహం కొరకు వాళ్ళ ఇల్లు మంచిగా అలంకరించారు, చక్కగా డెకరేషన్ చేశారు, మంచి మండపం కట్టారు. అందులో మరి వివాహం చేయాలని చాలా ఖర్చు పెట్టి, చాలా వేలు ఖర్చు పెట్టి చేశారు. అయితే ఈలో పెద్ద వర్షం. ఈ వర్షం వచ్చి పెళ్ళోళ్ళు వస్తున్నారు, మరి పెళ్లి కూతురు వచ్చేసింది రెడీగా, ఇక బంధువులు అందరూ వచ్చేసేసారు. అలాంటి టైంలో ఎలా ఉందంటే వర్షం ఎక్కడ ఉండాలో తెలియట్లా. మరి ఆ పెళ్ళింట్లో అందరూ పట్టరు. ఆ కొంతమంది అటు, కొంతమంది రోడ్డు మీద, కొంతమంది ఆ ఇళ్ళకి ఇంటి పరిగెత్తుతున్నారు. అయితే ఆ మండపం అంతా తడిసిపోయింది. ఆ తల్లిదండ్రులు వాళ్ళు చాలా బాధపడుతున్నారు. వాళ్ళు ఏంటి, ఎంత ఖర్చు పెట్టుకున్నాం, అయ్యో ఇంత డబ్బు ఖర్చు పెట్టి వ్యయం చేస్తాం, కానీ ఉపయోగం లేకుండా పోయింది. ఇంత లైటింగ్ వేసుకున్నాం, ఈ టైంలోని మళ్ళా ఈ వర్షం, గాలి, దీనివల్ల మళ్ళీ కరెంటు పోయి, చూడండి వాళ్ళు ఎంత చింతపడ్డారంటే. ఎందుకంటే వాళ్ళ బాధ, అయ్యో ఇప్పుడు వివాహం ఎలా జరిగింది, దేవునికి మహిమ కలుగునుగా. కానీ దేవుని వాక్యం ఏముంటుందంటే, మరి మనిషిగా మనం ఇలా చింతిస్తూ ఉంటాం. మీ చింత యావత్తు నా మీద వేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని మీద వేసినప్పుడు ఆయన మన కొరకు సిలువను భరించాడు, సిలువ మరణించాడు. ఎందుకంటే మన చింత యావత్తు ఆయన సిలువలో మన పాపములు మోసాడు, మన అపరాధములు మోసాడు, మనల్ని క్షమించాడు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు నువ్వు ఏ విషయంలో కలవరపడుతున్నావు, ఏ విషయంలో చింతిస్తున్నావు? ఎందుకంటే దానియేలు గ్రంథంలో కూడా మనకు ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు, నెబుకద్నెజర్ రాజు. ఈ నెబుకద్నెజర్ రాజు ఒక కలగన్నాడు. కలగన్న తర్వాత ఆయన హృదయంలో కలవరం అయిపోయింది. తన పడక మీద ఉన్నప్పుడు ఆ కళ ఆయన మర్చిపోయాడు. ఏంటా ఈ కళను గురించి చాలా కలవరపట్టి నిద్ర పట్టట్లా. ఆయనకి చింత, అయ్యో ఏం జరుగుతుందా, ఏమవుతుందా అని ఆ కళను గురించి అతనికి నిద్ర పట్టక అందరిని పిలుస్తున్నాడు. చూడండి, దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో మొదటి నుంచి చదివినట్లయితే, నెబుకద్నెజర్ తన ఏలుబడి యందు 2వ సంవత్సరము కలలుగా నేను అందుని గురించి ఆయన మనస్సు కలత పడగా ఆయనకు నిద్ర పట్టకుండాను. కాగా రాజు తను కనిన కలను తనకు తెలియజెప్పుడుకై శకునగాండ్రులను, గారడి విద్య గలవారిని, మాంత్రికులను, కల్దీలను పిలువనప్పుడని ఆజ్ఞేయగా దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కలవరములో ఈ కలవరపడుతూ చింతపడుతున్నాడు. ఏంటి ఈ యొక్క కళ, ఏంటి, నాకెందుకు వచ్చింది, ఏం జరుగుతుంది? ఆయన హృదయములో కలవరపడుతూ ఆ కలభావం ఏంటి, ఎవరు దానికి జవాబిస్తారు అని రకరకాలుగా బాధపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో 29వ వచనములో ఇక్కడ ఏమని రాయబడిందంటే, ప్రైజ్ ది లార్డ్, రాజా ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగును అనుకొని తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలగబోవు దానిని తమరికి తెలియజేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కలభావాన్ని దానియేలు వివరిస్తున్నాడు. రాజా, మీరు రాజ్యాన్ని, ఈ పరిపాలన గురించి చింతతో, మనోచింత గలవారై, ఏంటి, ఏం జరగబోతుంది ఈ రాజ్యం మీదని మనోచింత గలవారై మనస్సులో మీరు చింతిస్తున్నారు, కలవరపడుతున్నారు. ఆలోచిస్తుండగా దేవుడే మీకు ఈ కళను బయలుపరిచాడు. ఈ విధంగా దానియేలు తనకి ఆ కళను మొత్తం వివరిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా కొన్నిసార్లు వచ్చిన కళలను బట్టో, దేని బట్టి కలవరపడుతున్నావా, చింతిస్తున్నావా, దేని విషయంలో మనోవ్యాకులంతో, మనోచింతతో ఉన్నావా? ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. క్రైస్తవ సోదరులారా, ఎందుకంటే మరి కీర్తనాకారుడు దావీదు కూడా తాను ఒక రాజు అయి ఉండి, ఇశ్రాయేలుకు రాజుగా ఉండి, తాను కూడా ప్రతి ఒక్క ఇల్లు మనుషులే, మంత్రి అయినా, రాజు అయినా, ప్రధాని అయినా, ఎవరైనా సరే, చీఫ్ మినిస్టర్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, మరి మంత్రులు ఎవరైనా సరే, మరి సెక్రటరీ, ట్రెజరీ ఎవరైనా సరే, ప్రతి వారు మనిషే కదా. మనుషులకు వారికి ఉండే వారి పరిస్థితులను బట్టి వారికి కలవరాలు ఉంటాయి, వారికి చింతలు. కొంతమంది అనుకుంటారు వాళ్ళకేంటండి, వారు బాగా డబ్బు ఉంది, వాళ్ళు మంత్రి, వాళ్ళ రేంజ్లో వాళ్ళకుండే సమస్యలు వాళ్ళకుంటాయి. మనం అవి తెలియకూడదా? తెలియక చాలా మంది అనుకుంటారు వాళ్ళకేంటి, వాళ్ళకేం బాధ, వాళ్ళకేం చింత, వాళ్ళకే వేదన అనుకుంటారు. ప్రతి మనిషికి ఏదో ఒక కలవరం, ఏదో ఒక చింత. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మరి దావీదు భక్తుడు అంత రాజు అయ్యండి, మనం అనుకోవచ్చు ఆయనకి ఏంటి, రాజుగారు కదా, ఆయనకి ఏం తక్కువ అనుకుంటే, ఆయన కూడా బాధపడుతున్నాడు, ఆయన కూడా వ్యాకులం చెందుతున్నాడు, ఆయన హృదయంలో కూడా కలవరం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన జీవితంలో మరి ఎలాంటి దుఃఖమో చూడండి. ఆయనకి శత్రువులు అనేక మంది. ఆయన అంటున్నాడు 13వ కీర్తన 2వ వచనములు, ఎంతవరకు నా హృదయములు పగలంతే దుఃఖాక్రాంతులైందను, ఎంతవరకు నా శత్రువు నా మీద తను హెచ్చించుకొనును. యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. ఈయన ఇక్కడంతా కూడా ఎంతవరకు, ఇక్కడ పైన అంటాడు, ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును.
2వ వచనంలో అంటాడు, ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుతును. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు, ఇంకా నేను ఎంతకాలం శత్రువును చూసి భయపడాలా? చూడండి ఇంకేమంటాడు, ఎంతవరకు నా హృదయం పగలంతా దుఃఖాక్రాంతుడైందును, ఎంతవరకు నా శత్రువు నా మీద తను హెచ్చించుకోను. ఆయన చూస్తే శత్రువులు దావీదుకి ఎన్నిట్లేక దేవుని దగ్గర అడుగుతున్నాడు, దేవా ఎంతవరకు నా శత్రువు నా మీద విజయం సాధిస్తారా? వాళ్ళు ఎంతవరకు నా మీద పోరాడతారు? ఏంటి నాకు విజయం ఇవ్వవా? దేవుని దగ్గర గోజాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా పోరాటాల, బలహీనతల, వ్యాధి, శరీరంలో రకరకాల జబ్బులు నీ వెంటాడుతాయా? కొంతమంది అనుకుంటారు, ఏ జబ్బు వచ్చిన వ్యక్తి అనుకుంటారు, అయ్యా ఇది పగోడు కూడా రాకూడదంట. షుగర్ వచ్చిన వాళ్ళు అంటారు, అమ్మో ఈ షుగరు మనిషిని తినేస్తుంది, ఈ షుగర్ రాకూడదయ్యా అంటారు. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు అంటారు, అమ్మో ఈ క్యాన్సర్ మాత్రం రాకూడదండి అంటారు. ఇంకా ఏది జబ్బు వచ్చిన వాళ్ళు అంటారు, మరి పంటి నొప్పి వస్తే అమ్మో పగోడు కూడా రాకూడదు పంటి నొప్పి అంటారు. ఎందుకంటే ఆ బాధ అనుభవిస్తున్నారు కాబట్టి చెప్తారు. కాబట్టి ప్రతి వాళ్ళు ఎవరికి వారి వారి జబ్బును బట్టి అనుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు కూడా తన జీవితంలో శత్రువులు తరుముతున్నప్పుడు ఆయన కూడా అంటున్నాడు, ఇంకెంతవరకు అయ్యా నాకు ఈ శోధన, ఎంతవరకు నాకు ఈ సమస్య అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా అనేక రకాలుగా దావీదు తన శత్రువులు తరుముతున్నప్పుడు ఎన్ని మాట్లాడుతున్నాడు, నా మీద ఎంతవరకు వీళ్ళు మరి జయిస్తారు దేవా, నా శత్రువుల మీద పగ తీర్చుకునేవా, నా శత్రువుల మీద జయం ఇవ్వవా? దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవ బిడ్డలారా, మరి ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు కాబట్టి నీ జీవితంలో ఈ చింతంతా దేవుడు ఎగరగొట్టును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆ చింత యావత్తు దేవుని మీద వేసి ప్రియ దేవుని బిడ్డారు మనం సంతోషంగా ఉందుము గాక. హల్లెలూయా. ఏ విషయంలో మనం చింత లేని వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరులారా, సోదరి, ఏ విషయంలో కూడా మనము చింతించవలసిన పని లేదు. ప్రభు నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ దినమున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మానవుని జీవితంలో ప్రతి క్షణము ఈ చింతలు ఎంటాడుతున్నాయేమో, కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి నీ చింత యావత్తు ఆయన మీద వేయుదుగాక. మొదటి సమూయేలు గ్రంథంలో చూడండి, ఈ దినమున 10వ అధ్యాయం 2వ వచనం, ఈ దినమున నీవు నా యొద్ద నుండి పోయిన తర్వాత బెన్యామీను సరిహద్దులో సెల్సెహోలో నుండి రాహేలు సమాధి దగ్గర 2 మనుషులు నీకు కనబడదురు. వారు నీ వెదకబోయిన గార్ధవములు దొరికినవి. నీ తండ్రి తన గార్ధవముల కొరకు చింతింపక నా కుమారుని కనుగొనుటకై నేనేమి చేతులు నీ కొరకు విచారపడుచున్నాను చెప్పుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ చింతింపక. క్రైస్తవ బిడ్డలారా, మరి ఏ విషయంలో? సౌలు విషయంలో ఇక్కడ మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంటే, నీ తండ్రి తన గార్ధముల కొరకు చింతింపక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు నీ విషయంలో దేని కొరకు నువ్వు చింతపడుతున్నావు? ఈ చింత దేవుని మీద వేయుదువుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రకరకాల చింతలు మానవుని వెంటాడుతున్నాయి కనుక ఈరోజు ఆ చింతలన్నిటి నుంచి దేవుని తప్పించును గాక. 55లో 3వ వచనంలో దావీదు ఏమన్నాడు? కీర్తనలు ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి 55 కీర్తన 3వ వచనం, శత్రువుల శబ్దను బట్టి దుష్టుల బలత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడినై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడు ఇక్కడ? దుష్టుల బలత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడినై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. అంటే శత్రువులు అనేక, కడుపును పుట్టిన కుమారుడు కూడా శత్రువు అయ్యాడు. ఎందుకంటే దావీదు మీద సొంత కుమారుడు అబ్షాలోము తాను రాజు అవ్వాలన్న కోరికతో తండ్రిని చంపితే గనుక ఈయన రాజు అవ్వడు. ఆ ఉద్దేశంతో చంపడానికి రకరకాల ప్రయత్నాలు చేశాడు. అంత మాత్రమే కాదు, తనకు కొంతమంది అనుకూలంగా, ఇదిగో మీకు ఇక్కడ రాజుగారి న్యాయం దొరకదు, నన్ను వెంబడించండి అని వాళ్ళని ఆయన వైపు ఆకర్షించుకున్నట్టుగా చేసి ఇంకా ఆ కొంతమందిని సమకూర్చుకొని రాజుకి వ్యతిరేకంగా రాజుతో పోరాటానికి వాళ్ళందరినీ పురికొల్పి ఆ విధంగా అబ్షాలోము వారిని తయారు చేస్తారు. అప్పుడు ఇవన్నీ చూసినప్పుడు దావీదు హృదయం చెల్లించిపోయింది. అయ్యో, నా కడుపును పుట్టిన బిడ్డవే నాకు శత్రువు అయిపోతున్నాడే, నా కుమారుడే నాకు శత్రువు అయిపోతున్నాడే. దావీదు చింతాక్రాంతులు అవుతుంది. ఎందుకంటే కడుపును పుట్టిన బిడ్డే అలా తయారవుతే ఎంత దుఃఖము, ఎంత బాధ. ప్రియ దేవుని బిడ్డలారా, రకరకాల మనిషి ఈరోజు నలిగిపోతూ కృంగిపోతూ చింతాక్రాంతులు అవుతున్నారు. మన బైబిల్ గ్రంథంలో యోనాను గమనించినట్లయితే యోనా కూడా ఆయన కష్టపడి చెట్టు వేయలేదు, పెంచలేదు, నీరు పోయలేదు, అయినా కూడా ఆ విషయంలో కూడా చింతపడిపోతున్నాడు.
ఎందుకంటే యోనాకు దేవుడు బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో చేస్తాడు. దేవుడు ఏమని చెప్పాడంటే, నినివే పట్టణము మరి ఆ ప్రజలు పాడైపోతున్నారు, దుర్గతి రాబోతుంది, నాశనం రాబోతుంది. కాబట్టి యోనా ఒక ప్రవక్త కాబట్టి, ఒక దైవ సేవకుడు, దేవుడు అన్నాడు, యోనా నువ్వు నినివే పట్టణానికి వెళ్ళాలి, నినివే పట్టణానికి వెళ్ళి స్వార్థ ప్రకటించాలి, ఆ ప్రజలు మార్పు చెందుతారు. నువ్వు ఎప్పుడైతే దుర్గత కలిగిద్దని చెబుతావో, నాశనం వస్తుంది, ఇప్పుడైనా మీరు మారు మనసు పొందండి అని చెబితే వాడు తప్పకుండా మార్పు చెందుతారు అని దేవుడు మాట్లాడితే, ఈ యోనా ఏం చేశాడు? లేదు, ఆ మాట దేవుడేమో నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. ఈయన నినివే పట్టణానికి వెళ్ళకుండా ఒక ఓడను చూశాడు, తర్షీస్కి వెళ్ళేది. అయితే వేరే ప్రాంతానికి వెళ్ళే ఓడ ఎక్కి కూర్చున్నాడు. దేవుడు వెళ్ళమన్న ప్రాంతం వేరు, ఈయన వెళ్తున్న ప్రాంతం వేరు. సగంలోకి వెళ్ళేళ్ళకి పెద్ద గాలి తుఫాన్ రావటం మొదలుపెట్టింది. యోనాకి మిగతా వాళ్ళు ఓడలో ఉన్న వాళ్ళందరూ కలవరపడుతున్నారు. అయ్యో మనకి ఏం జరుగుతుందో, ఏ విపత్తు రాబోతుందో అనుకొని వీళ్ళు ఎవరికి వారే భయాక్రాంతులై అందరూ వారి వారి దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. ఓడలో ఉన్న వస్తువులన్నీ, సరుకులన్నీ పడేశారు. ఓడ ఒకవేళ మునిగిపోకుండా తేలిక చేయడానికి పాపం ఎన్నో వస్తువులు కొనుక్కున్నారు, అన్నీ పడేసేసారు. అయినా ఓడ తేలిక అవ్వలేదు. ఇదంతా ఎవరిని బట్టి అంటే యోనాను బట్టి. వీరు అనుకున్నారు, ఓడలో ఉన్న నావికులు, ఏంటి ఇంత చేసిన ఓడ తేలిక అవట్ల, మన సరుకులన్నీ పడేసాం, కొనుక్కొచ్చుకున్న వస్తువులన్నీ అందులో వేసేసాం, అయినా తేలిక, అసలు చీట్లు వేద్దాం. ఎవరిని బట్టి ఇది విపత్తు మనకు వచ్చిందో అందరూ 2 చీట్లు వేద్దాం అనుకోవాలి. చీటి వేసినప్పుడు ఆ చీటి యోనా మీదకి వచ్చింది. అప్పటికి యోనా గాఢ నిద్రలో ఉన్నాడు. ఓడ అమరమున ఆ తలగడ వాల్చుకొని నిద్రపోతున్నాడు. అందరేమో కలవరంతో ప్రార్థన చేస్తున్నారు, మమ్మల్ని చచ్చిపోతున్నారు, రక్షించండి దేవా అంటుంటే యోనా మాత్రం చక్కగా నిద్రపోతున్నాడు. ఓడ నాయకుడు వచ్చాడు, లేపుతున్నాడు, యోనా లే. ఆయన ఏమంటున్నాడు, పిలుస్తున్నాడు, ఏ బాబు లే, ఓ ఈ నిద్రపోతా, నీకేమొచ్చింది, ఎందుకు బాబు నిద్రపోతున్నావు? అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారే, చావు బ్రతుకులు కొట్టిమిట్టాడుతున్నా, ఓడ బద్దలైపోతుంది, ఎవరికి వాళ్ళు భయభ్రాంతులతో ప్రార్థన చేస్తున్నారు, నీవేమో చక్కగా నిద్రపోతున్నావు, అసలు ఎవరివి, ఎక్కడి నుండి వచ్చావంటే ఆయన చెప్తున్నాడు, అయ్యా నేను హెబ్రీయుడను, నేను దేవునికి భయపడేవాడను, నేను దేవుని సేవకుడు. అయితే దేవుడు సెలవు చొప్పున నేను బయలుదేరాను, కానీ దేవుడు నన్ను నినివే పట్టణానికి వెళ్ళమంటే నేను తర్షీస్కి పారిపోతున్నా, నేను అవిధేయునిగా జీవించాను, కాబట్టి నన్ను క్షమించని, ఇది నా వల్లే వచ్చింది విపత్తు, ఇది నా వల్లే వచ్చింది, నన్ను ఎత్తి సముద్రంలో పడేయమన్నా. వాడు చాలా ప్రయత్నాలు చేస్తారు, అదే ఒక మనిషిని అలా చంపితే ఏమన్నారు, అయినా సరే ఓడ తేలిక అవ్వట్లేదు. ఇక వాళ్ళకి లేదు, ఒక వ్యక్తి గురించి అందరూ చనిపోవటం ఎందుకులని ఎత్తి సముద్రంలో పడేస్తే అప్పుడు తేలికైపోయింది పడవ. అప్పుడు వీళ్ళు గమనించారు దేవుడు గొప్పవాడని. ఆయన దేవుడు ప్రేమామయుడు కాబట్టి ఆయన చంపేలా ఒక తిమింగలానికి ఆజ్ఞాపించాడు. అంటే ఒక పెద్ద మత్స్యం అది మింగేసింది యోనా. యోనా అయ్యో నేను చేప కడుపులో ఉన్నాను అనుకోవటలా, సముద్ర అగాధములు అనుకుని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ప్రేమామయుడు కనుక అన్నాడు, ఇప్పుడైనా వెళ్తావా? వెళ్తానయ్యా. ఇప్పుడు వెళ్ళి నినివే పట్టణానికి దుర్గతి కలిగిద్దని ప్రకటించమన్నప్పుడు వెళ్ళాడు. 120,000 మంది పైన ఉన్నారు జనాలు. ఆ ప్రాంతానికి వెళ్ళి మీకు విపత్తు రాబోతుంది, నాశనం రాబోతుంది, మార్పు చెందండి, ఇప్పుడైనా మీరు దయచేసి దేవుని అడగండి అంటే అందరూ యోనా మాట విని గోనె పట్టలు కట్టుకొని ఉపవాసాలుండి బూడిదలో కూర్చొని ప్రార్థన చేసి కన్నీరుతో ప్రార్థన చేశారు. పశువులకు మేత వేయలేదు, నీళ్లు పెట్టలేదు. ఆ విధంగా వీళ్ళు ఉన్నారు ఉపవాసం, పశువులు ఉంచారు. దేవుడు మెచ్చాడు. ప్రార్థన విని విపత్తు రాకుండా, నాశనం రాకుండా కాపాడాడు. కానీ ఇప్పుడు యోనాకి ఏమైంది? నాకు తెలుసు దేవా, నువ్వు అత్యంత ప్రేమామయుడు, కరుణా కటాక్షము జాలియు గల దేవుడు అని నేను ఎరిగి, అందుకే నేను ముందే తర్షీస్కి పారిపోయాను. దేవుడు యోనాకు బుద్ధి చెప్పడం కోసం, యోనాకి ఎలాగైనా బుద్ధి చెప్పాలా, తెలియపరచాలి దేవుని శక్తిని అనుకొని ఆయన అనుకున్నాడు. పెద్ద ఎండ, బాగా ఎండ కాస్తుంది, అమ్మో ఎండకి చాలా తిమిరిమిమిరైపోతున్నాడు. ఆ టైంలో దేవుడు ఏం చేస్తాడంటే వెంటనే అక్కడ ఒక పందిలిలా, ఒక పందిరి వేస్తున్నట్టు వేసేసి అక్కడ ఒక సొర చెట్టును మరిపించేశాడు. అమ్మయ్యా, యోనా బట్టతల ఆ సొర చెట్టు పందిరి అంతా అల్లుకునే లేక, అమ్మ ఎంత ప్రాణం తేలిగ్గా ఉంది, హాయిగా ఉంది సొర చెట్టు నీడ అనుకున్నాడు. కాసేపటికి పెద్ద పడమరగాలిలాగా వచ్చేసేసి వడగాలి, ఈ వడగాలి వస్తుంది, వడగాలి వస్తున్నకి దేవుడు ఏం చేసేసాడు, చెట్టు మొత్తం కింద వరకు సొర చెట్టు మొత్తం
మొత్తం పురుగు తినేసేటట్టు ఒక పురుగును పంపి తినేసింది. ఆ చెట్టు తినేలేక మొత్తం వాడిపోయింది, ఎండకు వాడిపోయి వడిలిపోయిలేకే. ఆ తర్వాత ఆ పందిరంతా ఈ సొర చెట్టు ఆ ఎండిపోయింది కదా, వడగాలి వస్తుంది. యోనా అది తట్టుకోలేక, అమ్మో దేవా ఎందుకు నాకు ఈ బాధ, పట్టుతల కదా ఆ ఎండ దెబ్బంతా తలగ తగిలేకే అనుకుంటున్నాడు. ఇక చింతాక్రాంతుడై అంటుంది చూడండి అక్కడ, దేవునికి మహిమ కలుగును గాక. 4వ అధ్యాయంలో 3వ వచనంలో చూడండి ఏమంటాడంటే, నేను ఇక బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవా నన్ను ఇక బ్రతకనీక చంపమని యెహోవాకు మనవి చేశాను. అందుకు యెహోవా నీవు కోపించుడు న్యాయమా అని అడిగాడు. అప్పుడు యోనా ఆ పట్టణం నుండి పోయి దాని తూర్పు తట్టును బస చేసి అచ్చటి పందిలి ఒకటి వేసుకొని పట్టణంలోకి ఏమి సంభవించును చూచిదనని ఆ నీడను కూర్చుండగా దేవుడిని యెహోవా స్వరచెట్టు ఒకటి ఏర్పరిచి, చూడండి పైన 4వ అధ్యాయం చూసినట్లయితే యోనా దీనిని చూసి బహు చింతాక్రాంతుడయ్యాడు. ఏంటి దేవా పంపిస్తానని పంపలా, అందుకే దేవుడు ఇతను బుద్ధి చెప్పటానికి ఇదంతా రప్పించాడు. అప్పుడు అంటాడు దేవా నాకు తెలుసయ్యా నువ్వు అత్యంత కృపయు కనికరము జాలి గల దేవుడు అని తెలిసి నేను ముందే పారిపోయానయ్యా. అంటే యోనా నువ్వు సొరచెట్టు నాటలేదు, నీళ్లు పోయలేదు, పెంచలేదు, అయినా సరే ఆ చెట్టు విషయం అంత బాధపడుతున్నావు, అంత చింతాక్రాంతుడు అవుతున్నావు. 120,000 మంది కంటే ఎక్కువ ఉన్నారు ఈ నినివే పట్టణంలో. ఆ ప్రజలకు ఏమనైతే నాకు బాధ కదా, నాకు చింత కదా అన్నాడు. కాబట్టి అప్పుడు దేవుడు ఆ బుద్ధి చెప్పేది తెలుసుకున్నాడు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యాన్ని ముగింపులోకి వచ్చారు. మన జీవితంలో ఎందుకు చింతపడుతున్నావు, దేని విషయంలో చింతిస్తున్నా? దేవుని వాక్యం సెలవిస్తుంది నీ చింత యావత్తు నా మీద వేయమని. దయచేసి క్రైస్తవ బిడ్డలారా ఏ విషయంలో చింతించవద్దు. కాబట్టి మీ చింత యావత్తు దేవుని మీద వేయమంటున్నారు. కాబట్టి దేని విషయంలో చింతించవద్దని వాక్యం సెలవిస్తుంది. దేని విషయంలో చింతించవద్దు. డోంట్ వరీ, ప్రభు మీద ఆధారపడదాం, ప్రభు కొరకు జీవిద్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. మీకు ఎక్కడ బలహీనతలున్నా ఆ బలహీనతలు చేయించుకోండి. ప్రభు స్వస్థపరచబోతున్నాడు. పరిశుద్ధుడానికి స్తోత్రములయ్యా. విత్తబడిన వాక్యము ప్రతి హృదయములో ఫలింపు దయచేయండి. వాక్యం విన్న ప్రతి వారిని మీరు బలపరచండి, నీ మేలుతో నింపండి నాయనా. బలహీన బలపరచండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, మీరే మహిమ పొందుకోమని నీ దాసుడిగా చేస్తున్న ప్రార్థన ఆలకించండి. ఇప్పుడే విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక, క్షేమము కలుగును గాక అని ప్రార్థన చేస్తాం. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాను. ఇక ఆలస్యం ఎందుకు, మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడిపేట, రాముల వీధి, విజయవాడ. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలకు ఎనీ టైం ఎప్పుడైనా చేయొచ్చండి. స్వయంగా నేనే మాట్లాడతాను. మీరు ఒకవేళ మీ గృహాలకు వచ్చి ప్రార్థన చేయమన్నా కూడా వచ్చి ప్రార్థన చేస్తాం. నేను నా ప్రార్థన బృందం ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తాం. దయచేసి మర్చిపోవద్దు. మీ ప్రార్థన అవసరం ఏమున్నా మాకు తెలియపరచండి. అంత మాత్రమే కాదండి, మా వర్తమానాలు మరిన్ని మీకు ఇంకా వినాలనిపిస్తే మా యూట్యూబ్ ఛానల్ ఉంది, చందోలు మోషే, అంటే CHANDOLU చందోలు, MOSHE మోషే అని టైప్ చేస్తే మా వర్తమానాలన్నీ వస్తాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ బెల్ ఉంటుంది, ఆ బెల్ బటన్ నొక్కండి. ఈ బెల్ బటన్ నొక్కటం వల్ల మేము ఇచ్చే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఎక్కడ ఏ నోటిఫికేషన్ ఇచ్చినా మీకు అన్నీ వస్తాయి. కాబట్టి మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ షేర్ చేయటం వల్ల అనేక మందికి ఈ వర్తమానాలు వినిపించిన వారై ఉంటారు. కాబట్టి మీరు నేను మనందరం కలిసి దేవుని సువార్త ప్రకటిద్దాం. ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ వర్తమానానికి మీ వంతుగా మీ సహాయ సహకారాలు అందించాలంటే మా ఫోన్కి ఫోన్ చేయొచ్చు. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్పే, గూగుల్ పే ఉన్నాయి. మీరు ఒకవేళ మీ వంతుగా మీరు సహాయ సహకారాలు అందించాలనుకుంటే మీరు చేయొచ్చండి. మీరు నేను మనందరం కలిసి దేవుని పని చేద్దాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ మీరు ఏ మందిరానికి వెళ్ళకపోతే మీరు మాకు ఫోన్ చేయొచ్చు. మా బ్రాంచీలు కూడా ఉన్నాయి, లంబాడిపేట, మరి ఇంకా అంబాపురం, రాజరాజేశ్వరపేట, రాజీవ్ నగర్, మరి ఈ ప్రాంతాల్లో మా పరిచర్యలు ఉన్నాయి. మీరు ఎక్కడికి వెళ్ళకపోతే చర్చికి మీరు దయచేసి మమ్మల్ని సంప్రదించండి, మేము వస్తాం, మీ కొరకు ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మరలా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. అందరికీ వందనాలు.